శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి పాహిమాం రక్షమాం. శ్రీమాత్రే నమః. శివపురాణంలో స్త్రీ పురుష వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షలు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో. అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు. అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షలు ధరించారని చెప్పడానికి మనకి అనేక శిల్పాలు కానివ్వండి, అనేక ఫొటోస్లో కూడా మనం గమనిస్తున్నట్లయితే తెలిసిపోతుంది. అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి, మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి, సాధ్వీమణులు కానివ్వండి, మాతాజీలు కానివ్వండి, యోగిని దేవతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా రుద్రాక్షలను ధరించి జప విధానాలు కానివ్వండి, వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షలను చక్కగా ధరించారు. చక్కగా వారి యొక్క సిగకి కొప్పులకి ధరించారు, దండాలకు ధరించారు, మణిబంధనలుగా ధరించారు, మహాసిద్ధమాలుగా ధరించారు. అలాగే అనేక 108 జపమాలుగా ధరించారు. అనేక విధాలుగా కంఠానికి ధరించారు. అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షను తరించారు. అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా. అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో శివలింగం, ఓ చేతిలో రుద్రాక్షమాల జపం చేస్తూ ఉంటారు. అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి. అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా వారు కూడా రుద్రాక్షలు తరించారు. ఇలా అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి, వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అనేక మంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి, ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు. అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా? కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం, ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చా అని. తప్పకుండా ధరించవచ్చు. అదేవిధంగా ఓం నమ శివాయ. కన్యారాశి వారు, కన్యారాశి అంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి కన్యారాశి కిందకు వస్తారు. కన్యారాశి అధిపతి బుధుడు బుద్ధికి ప్రతీక. తెలివితేటలు, విజ్ఞానాన్ని అందజేస్తాడు. విశేషమైనటువంటి వ్యాపార ధోరణిని, అలాగే మంచి వక్తగా, శాస్త్రవేత్తగా, రచయితగా, ఎన్నో అద్భుతమైన కళలకు ఆరితేరే విధంగా బుధుడు యొక్క అనుగ్రహం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. గణపతి యొక్క అనుగ్రహం వీరికి ఎప్పుడు ఉంటుంది. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి రాశిలో జన్మించిన ఆడపిల్లలు అయి ఉంటే ఎటువంటి రుద్రాక్ష ధరించాలి అనేది మనం ఈ కాన్సెప్ట్లో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యారాశిలో జన్మించిన ఆడపిల్లలు, పసిపిల్లల దగ్గర నుండి కొద్దిగా యుక్త వయసుకు టీనేజ్ లోపు పిల్లలకి, చిన్నపిల్లలకి మనం ఎటువంటి రుద్రాక్షను ధారణ చేయాలంటే షణ్ముఖ గణపతి రుద్రాక్షను ధారణ చేయించినట్లయితే వారికి మంచి తెలివితేటలు, మంచి వాక్కు, అలాగే హెల్త్ డిజార్డర్స్ లేకుండా, బాలారిష్ట దోషాలు లేకుండా, ఇలా ఎన్నో బాలారిష్ట దోషం అంటే కొద్ది సమస్యలు, హెల్త్ సమస్యలు కానివ్వండి, ప్రమాదాలు కానివ్వండి, దెబ్బలు కానివ్వండి, ఏదో ఒకటి వాళ్ళకి జరుగుతుంటాయి కదా. అలాగే జంతువుల వల్ల, అలాగే క్రిమికీటకాదుల వల్ల రక్షణ పొందే విధంగా ఈ యొక్క రుద్రాక్ష ఉపయోగపడుతుంది. అది షణ్ముఖ గణపతి రుద్రాక్ష. అంటే 6 ముఖాల్లో గణపతి వస్తుంది. ఆ రుద్రాక్షను ధారణ చేయించండి. తర్వాత యువతులుగా ఉన్నవారు, కన్యారాశిలో ఉన్నవారు, యువతులుగా ఉన్నవారు చాలా కమర్షియల్గా, వారు మైండ్ వ్యాపార ధోరణిలో ఒక అద్భుతమైన క్యాలిక్యులేటెడ్ మైండ్గా ఉంటారు. టైం వేస్ట్ చేయరు. ఇలాంటి వారు ఎటువంటి రుద్రాక్ష ధరిస్తే ఇంకా మంచి సత్ఫలితాలు పొందుతారు అనే దాని మీద చూసినట్టయితే ఏకాదశ ముఖ్య రుద్రాక్షను ధారణ చేసినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వారు. దీనివల్ల మంచి డెవలప్మెంట్స్, సక్సెస్ రేట్ను వారు పొందే అవకాశం ఉంటుంది. మరి
కన్యారాశిలో జన్మించిన గృహిణులు ఎటువంటి రుద్రాక్ష ధరించాలి? వీరు నవముఖి రుద్రాక్షను ధారణ చేసినట్టయితే చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వయోవృద్ధులైనటువంటి వారు, కన్యారాశిలో జన్మించిన వయోవృద్ధులు ద్వాదశముఖి సూర్యాక్షి అనే రుద్రాక్షను కానీ, దశముఖి రుద్రాక్షను కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక రుద్రాక్ష ధారణ చేసినట్లయితే కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రుద్రాక్ష ధారణ చేయటం వల్ల వారు మంచి రక్షణ వలయంలో ఉంటారు. అనేక రకాలైనటువంటి దైవానుగ్రహం వాళ్ళకు కలుగుతుంది. దైవ సంకల్ప బలం ఏదైతే ఉందో, వీరు చేసిన సంకల్ప బలంతో యాటిట్యూడ్స్, వారి యొక్క అన్ని రకాల సంకల్పాలన్నీ కూడా నెరవేరే విధంగా రుద్రాక్ష మనం ముందుకు జరుపుతుంది. కాబట్టి మీ యొక్క శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ వృధా కాకుండా చేయగల శక్తి రుద్రాక్షకు ఉంది. కాబట్టి కన్యారాశిలో జన్మించిన శ్రీమూర్తులారా, మీరు చక్కగా రుద్రాక్షను ధరించి తరించండి. చాలామందికి అనుమానం, ఇప్పటికి కూడా నేను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్లో, కొన్ని వేల ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు ప్రతిరోజు ఎవరొకళ్ళు ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చండి, మా వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ధరించకూడదని అని అడగటం బిగిన్ చేశారు. ఇది ఏ విధంగా వచ్చిందంటే, అప్పట్లో మగవారి యొక్క ఆధిపత్యం, అలాగే ఆధ్యాత్మికంగా కొంతమంది చేసిన కుట్ర రుద్రాక్షను వారి వరకే పరిమితం చేసుకున్నారు తప్పితే స్త్రీలకు దూరం చేయడానికి ఇది ఒక కారణమై ఉండాలి. అదేవిధంగా రుద్రాక్ష పరమ పవిత్రమైనది కాబట్టి స్త్రీలకి ఋతు సంబంధమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో రుద్రాక్షలు ఉంటే వారితో పాటుగా ఆ రుద్రాక్షలు అపవిత్రమవుతాయని కొంత అపోహతో చెప్పి ఉండవచ్చు. అయితే అసలైన విషయం ఏంటంటే, రుద్రాక్షకు ఎటువంటి అంటు ముట్టు మైల తగలదు. రుద్రాక్ష అగ్నిస్వరూపము. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క కనుల నుండి జాలువారిన ఆ దివ్య అశ్రుబిందువులే రుద్రాక్షలుగా అవతరించాయి. వాటిని ధరించిన మనకి ఏదైనా మనం అపవిత్రమైనప్పుడు మనకి వాటి నుండి వచ్చే ఎనర్జీ అనేది మీకు సరిగా అది రాకపోవటం, అంటుకోవటం జరగదు. కాబట్టి కొంతమంది ఇలా కొన్ని ఆంక్షలను విధించడం జరిగింది. రుద్రాక్ష అనేది ఒక పవిత్రమైనటువంటి దివ్య దైవిక వస్తువు అన్నమాట. ఆ సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క సొత్తు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అంశలో నుంచి మనకి వచ్చినటువంటిది. ఆయన యొక్క ఒక పార్ట్లో నుంచి మనం, ఆయన యొక్క ప్రాపర్టీ అది, దాని నుండి ఉద్భవించింది. అటువంటి రుద్రాక్షను మనం ఎంత జాగ్రత్తగా దాన్ని వాడాలి అనే కాన్సెప్ట్లోనే కొన్ని నియమాలు పెట్టడం జరిగింది. ఆ నియమాలు ఏంటంటే, ఉదయం స్నానం చేసి ధరించటం, అలాగే ఆడవారు ఋతు సంబంధమైన సమస్యల్లో ఉన్నప్పుడు ధరించకుండా ఉండటం, మాంసాహారం తినేటప్పుడు ధరించకుండా ఉండటం, మద్యపానం సమయంలో ధరించకుండా ఉండటం, అలాగే స్త్రీ పురుష సంగమ సమయంలో ధరించకుండా ఉండటం, అలాగే ఎక్కడైనా చనిపోయిన సమయంలో శ్మశానానికి వెళ్ళి అక్కడ కర్మకాండలో పాల్గొనాల్సిన సమయంలో వారి దగ్గర రుద్రాక్షలు తీసివేయమని చెప్పడం జరిగింది. వీటన్నిటికి కూడా ఎందుకు ఇవి కూడా చెప్పారనేది వేరే ఎపిసోడ్లో సుదీర్ఘంగా దాని గురించి చర్చిద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ఆడవారు నిస్సందేహంగా చక్కగా మీరు రుద్రాక్షలు ధరించండి. అదేవిధంగా ఈ రుద్రాక్ష ధారణ చేసినప్పుడు స్వల్ప నియమాలు, మీరు అంటే దీంట్లో చిన్నపిల్లలు, అలాగే బాల్యంలో యువతులుగా, అలాగే గృహిణులుగా, అలాగే పెద్దవారుగా ఉన్నప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు ఎవరెవరు ఏ ఏ స్టేజ్లో ఎలాంటి రుద్రాక్షలు ఏ విధంగా ఏ నియమాలతో వాడాలనేది నేను ఈ ఎపిసోడ్లో తెలియజేస్తున్నా. కాబట్టి తప్పకుండా వాటి ప్రకారంగా మీరు ఏ రుద్రాక్ష మీకు నప్పుతుందో తెలుసుకొని ఆ రుద్రాక్షను ధారణ చేసి చూడండి. చాలా చాలా శుభ ఫలితాలు పొందుతారు. మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీకు ఎన్నో డిజైర్స్ ఉంటాయి, అవన్నీ కూడా చక్కగా ఫుల్ఫిల్ అయ్యే అద్భుతమైనటువంటి సాధనమే రుద్రాక్ష. కాబట్టి రుద్రాక్ష ధారణ చేసే ముందు స్వల్ప నియమాలను పాటిస్తూ రుద్రాక్షను ధారణ చేసి చూడండి. మీకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం భవతు మే సదాశివోం.